రేపు 29వ తారీఖు ఎలక్షన్ అయిపోతే బెంగాల్‌లో ఆ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి అన్న ఒక కొత్త పానిక్ కూడా ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుదలకు కారణమవుతుంది. వాస్తవంగా పెట్రోల్ నేను నాకు 3 రోజులకో, 4 రోజులకో ఒకసారి ట్యాంక్ పోయించాల్సొస్తది. టూ వీలర్‌కి. అలా పోయించేటప్పుడు నేను అబ్జర్వ్ చేసేది అందరూ రూ. 50 పెట్రోలు, రూ. 100 పెట్రోలు ఇట్లా పోయించుకుంటారు. కొంచెం ఏ ఉద్యోగస్తులు అట్లాంటోళ్ళు 200 పోయించుకుంటారు. నేనెప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాను. అది 3, 4 రోజులొస్తది. ఒక్కోసారి వారం రోజులొస్తది. అట్లాగే సరిపోతుంటది. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక బంక్‌లో 2 అంటే ఇక్కడ రూ. 200కి మించి పోయట్లేదు. అక్కడయ్యాక మళ్ళీ ఇంకో బంక్‌కెళ్ళి మళ్ళీ పోయించుకుంటున్నారు. అవసరమైతే అప్పు చేసి మరీ పోయించుకుంటున్నారు. ఎందుకంటే ధర పెరుగుతది. రేపు పొద్దున అయిపోయాక ఏమన్నా ఆగిపోతుందేమో అనే భయం. ఎలక్షన్స్ బెంగాల్‌ది 29కి అయిపోద్ది. అందుకోసం పట్టు బిగించుంచారు. అదయిపోతే పెంచేస్తారు ధర. అట్లాగే లేకపోతే మళ్ళీ రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయన్న భయంతో పానిక్ బయింగ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు ఓ పక్కన చెప్తున్నాయి అట్లాంటి సీన్ ఏం లేదని కేంద్రం చెప్తోంది, రాష్ట్రం చెప్తోంది. కానీ జనంలో మాత్రం భయం పోవట్లేదు.